సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూ కబ్జాదారుల ఆగడాలు మిన్నంటాయి. సర్వే నెంబర్ 77లోని తమ ఫ్లాట్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బాధిత ఫ్లాట్ యజమానులు తమ స్థలాల వద్దకు చేరుకుని మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 1 ఎకరా 29 గుంటల విస్తీర్ణంలో ఈ స్థలాలను తాము 1985లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు. అప్పట్లోనే హద్దుల కోసం కడీలను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు మూటలుగా ఏర్పడి చీకటి పడగానే ఫ్లాట్లలోకి చొరబడుతున్నారని ఆరోపించారు. తాము ఏర్పాటు చేసుకున్న హద్దు కడీలను తొలగించి రాత్రికి రాత్రి అక్రమంగా ఫెన్సింగ్లు వేస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని వారు వాపోయారు. అధికారుల చుట్టూ బాధితుల ప్రదక్షిణ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఈ స్థలాలను కొనుగోలు చేశాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించాం. నేటికి ఇక్కడ క్రయ విక్రయాలు సాగుతున్నాయి. అలాంటిది ఇప్పుడు అక్రమంగా కబ్జా చేయడం దారుణం అని బాధితులు ఆవేదన చెందారు. కబ్జాదారుల నుండి తమకు ప్రాణహాని ఉందని, తమ ఆస్తులను కాపాడాలని వారు అధికారులను కోరుతున్నారు. ఈ భూ వివాదంపై స్థానిక ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులు మరియు పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమంగా పెన్షన్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మా కడీలే లేవు. అయితే 10 ఎకరాలు 25 గుంటలల్లో ఈ 1 ఎకరా 18 గుంటలు మాదే అని ఇది లాక్పై చేస్తుంది. ఎవరిది ఓన్లీ ప్లాట్లను టార్గెట్ చేస్తుంది. అది సార్ మీ డాక్యుమెంట్లు అన్ని వస్తాయి. మా డాక్యుమెంట్లు ఎవ్రీథింగ్ డాక్యుమెంట్లు అయితే సరే, వీళ్ళు 2007లో వచ్చింది అంటారు. ఇది 1982 నుంచి 85 మధ్యలో అన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి. 2007లో వస్తే కనీసం వీళ్ళకి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ గారి దగ్గరకు పోయి మరి మాకు ఇది వచ్చింది, ల్యాండ్ ఉంది అని చెప్పి ఆడ రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపియలేరనా? సరే, అదొకటి. నెంబర్ 1. నెంబర్ 2, లాస్ట్ ఇయర్ ఇది ఎల్ఆర్ఎస్ లో వచ్చింది. ఎల్ఆర్ఎస్ లో ఎట్లా ఇస్తారనా? ఇక్కడికి వచ్చి లొకేషన్ తీసుకునే కదా ఎల్ఆర్ఎస్ ఇచ్చేది. ఎల్ఆర్ఎస్ పేమెంట్ కట్టించుకోరు, ప్రొసీడింగ్ కాపీ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందన్నా? వీళ్ళు వచ్చి ఏదో కబ్జా చేయడానికి చూస్తున్నారని అర్థమవుతుందా లేదా? ఇక్కడ అందరు నిరుపేదలు రానా? ఒక్కొక్కటి 4, 5 డాక్యుమెంట్లు అయినాయి. ఫస్ట్ డాక్యుమెంట్ మీద కూడా ఏం లేవు. 4, 5 అయినా 150 గజాలు 100 గజాలు అంతా నిరుపేదలు కొన్నారు. వీళ్ళు ఏదో వచ్చి అలా వీళ్ళు దొంగతనం రాకపోతే 50 మందిని లేబర్ తీసుకొచ్చి అడావుడిని ఇంత పని చేయవలసిన అవసరం ఏముంది? వాళ్ళ ల్యాండ్ అయినా 2007 నుంచి 20 ఏళ్ళు ఏం చేస్తున్నారన్న వీళ్ళు? చెప్పండి. మీరు వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీ తరపుకెళ్ళి 20 ఏళ్ల సంది ఏం చేస్తున్నారు నేను క్వశ్చన్ చేస్తున్నా. మాధవరెడ్డి, నేను ఇళ్ళనే ఆఫీస్ కట్టుకొని ఉన్నా. ఈ 2007లో కొన్నారని ఇల్లు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్ టు డేట్ రిజిస్ట్రేషన్లు అయితేనే ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ఇస్తూనే ఎవరు, పర్మిషన్లు ఇస్తూనే ఎవరు. రాత్రి 5 గంటలకు వచ్చి ఓల్డ్ సిటీకి వెళ్ళి తురుకులను 50 మందిని గుండాలను తోలుకొచ్చి మేము కబ్జా పెట్టిన మా పొజిషన్ మొత్తం కడీలన్నీ వీకేసి మనం ఫ్రీ కాస్ట్ వేసుకున్నాం. అవన్నీ వీకేసి అవన్నీ వేరే ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు లోడ్ చేసి బయటికి పంపించేసారు. ఇక్కడ ఏం కానరానియకుండా మమ్మల్ని మేము ప్లాట్లలో వస్తేనేమో 50 మంది గుండాలు వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తారు. జేసీ పాపమంటే జేసీ పాపుతలేరు. మేము కొన్నామంటారు. వీళ్ళు కొన్నోళ్ళు అయితే పొద్దుగల 10 గంటలకు వచ్చి చేసుకోవచ్చు కదా. 5 గంటల రాత్రి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? 5 గంటల రాత్రి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంకోటి 2007లో కొన్నామంటారు. మేము అప్ టు డేట్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూనే ఉన్నాం, కొంటూనే ఉన్నాం. ఇక్కడ 2007లో కొన్ని ఇప్పటిదాకా ఏం చేసారు? వీళ్ళకు కోర్టుకెళ్ళి గెలిచినామంటారు. ఒక ప్లాట్ అని కుమ్మ చేసుకొని ఆయన అమ్ముకున్నాయని పట్టుకొని ఆ ప్లాట్ ఆయన జిమ్మి చేసుకొని ఆయన కాంప్రమైజ్ చేసుకొని మాకు జడ్జిమెంట్ వచ్చిందని మాకు ఇంకా 40-50 ప్లాట్ల వాళ్ళందరికీ అన్యాయం చేయడానికే ఇదంతా మోసం చేస్తారు. ఇంకోటి పోలీసు వాళ్ళు ఏంది? పోలీసు వాళ్ళకి ఇళ్ళ కుమ్మకైరు, ఎంఆర్ఓ కుమ్మకైరు, మున్సిపల్ కుమ్మకైరు మా గరీబులను ప్లాట్లను చూసి మోసం చేస్తారు. ఇవాళ రాత్రి మేము వాకింగ్కి వస్తే తెలిసింది 5 గంటల రాత్రి 50 మంది గుండాలు, 2 జేసీపీలు, 4 ట్రాక్టర్లు, 100 మంది లేబర్లు. ఈ ఒక్కొక్కరు 29 గుంటలకు 100 మంది లేబర్లు వచ్చి 12 గంటలకల్లా కథం చేసుకొని ఫోటో తీసుకొని మళ్ళీ కోట్ల వెళ్దాం మేము పొజిషన్లు ఉన్నామని చెప్పడానికి. వాళ్ళు ఏ పొజిషన్లో లేరు. ఒక ప్లాట్ వాళ్ళు గారు ఎక్కడ గుండాలో ఎక్కడ రౌడీలు వాళ్ళు. మేము ప్లాట్లలో వస్తాక ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినాక మెల్లమెల్లి ఒకరొకరు జరిగారు. ఇప్పటికి కూడా ఆ జేసీపీలు అవన్నీ ఇక్కడనే ఆజుబాజే తిరుగుతున్నాయి. ఆ గుండాలంతా ఆజుబాజే తిరుగుతారు. ఏ రాత్రో ఏ పగలో దాన్ని పొజిషన్ తీసుకొని మా గరీబులకు మొత్తం అన్యాయం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఎవరు సపోర్టురో మా ప్లాట్లకు మాత్రం అన్యాయం చేస్తారు. ఇక ముందు ఈ వీడియో ముందు మేము విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడైతే పొజిషన్కి ఆపినాము. ఏ రాత్రి అయినా కానీ ఏ పగలైనా పొజిషన్ వాళ్ళు కబ్జా చేసి మేము కబ్జా ఉన్నామని చెప్పి చుట్టుముట్టు రౌడీలను పెట్టేటట్టు మమ్మల్ని భయం బాధలకు గురి చేస్తారు. దయచేసి మీ వీడియో తరఫున మేము అధికారులను అందరినీ కోరుకుంటున్నాము. మా ప్లాట్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సర్వే నెంబర్ నాగర్గుల్ రెవెన్యూ 72 సర్వే నెంబరు. అది ఏడొస్తుందో 29 గుంటలు, 29 గుంటలు ఏడొస్తుందో మా ప్లాట్లలో ఎవరేమనేది అక్కడ కొనేసి పెట్టి ఉంటారని చెప్పి ఈ ప్లాట్లలోనే వస్తుందని చెప్పి ఒక ఎంఆర్ఓ లేడు, ఒక మున్సిపల్ ఆఫీసర్ లేడు, ఎవరు లేరు. గుండాలు, జేసీపీలు, లేబరు వీళ్ళు వచ్చి కబ్జా తీసుకుంటారు. మేము ప్లాట్లలో 300 మంది దాకా ఉన్నాం.
ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం 20 మంది వచ్చినాము. ఏకదం రాత్రి 5 గంటల నుంచి పోల్ చేస్తే ఇంతమంది జమ అయినా. ఎంత చేసి ఇప్పుడు ఒక్క ఎకరా 29 గుంటలు. స్పెసిఫిక్ దానికి ఎందుకు చేసి ఒక్క ఎకరా 29 గుంటలు ఇల్లు మేము కొన్నామని హెచ్ఎండిఎల్ మాకు అమ్మిర్రు, మేము కొన్నామని ఆ డాక్యుమెంట్ తీసుకొని వస్తున్నారు అన్నట్టు. మళ్ళీ హెచ్ఎండిఎల్ అమ్మితే మేము మాకు 86 లోనే మాకు వెంచర్ అయింది, మేము ప్లాట్లు కొన్నాం. 86కి వెళ్ళి మేము ప్లాట్లు కొన్నాం, ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేసుకున్నాం, పర్మిషన్లు తీసుకున్నాం, రూములు కూడా వేసినాం. ఎవరైతే ఆక్యుపై అయిందో దానికి సంబంధించిన ఓనర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్నారు. నేను బాధితున్నా, నేను ఆ ఓనర్. నా ప్లాట్ నెంబరు 388. నా ప్లాట్లకి వెళ్ళి జేసీపీకి అడ్డం పండుకొని ఆపాలంటే నొల్లి పుడితే అందరికి ఫోన్ చేస్తే వీళ్ళు వస్తే ఇప్పుడు ఆగిర్రు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే మీకేమైనా ఐడియా ఉందా? వీళ్ళు ఎవ్వరు కాదు, ప్లాట్ వాళ్ళు కాదు, ఎవ్వరు కాదు. ఆ కొన్నైనా ఎవరో వాళ్ళ లుసుకులు ఏమున్నాయో ఎవరికో గుండాల కుప్ప చెప్తే ఆ గుండాలు వచ్చి ఆ రాత్రి 5 గంటలకు ఆ గుండాలు వచ్చి జేసీపీలు ఎక్దాం 100 మంది లేబర్లు తీసుకొచ్చి ఆ గుండాలు వచ్చి ఆ కడీలన్నీ వీకేసి వేరే ట్రాక్టర్లు తెప్పించి ఆ లోడ్ చేసి పంపించేసారు. ఆ కడీలు మా పోలీసులు సలకాలు అంతా మాయం చేసిరు. మేమే కబ్జాలు ఉన్నామంటారు. ఇక మేమంతా ప్లాట్లలో మందరం జమ తలకాలు ఇప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు. మీ వీడియో తరపున నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఇంకా సైడ్ లో పోయి దాక్కున్నారు వాళ్ళు. ఇంకా పోలీసులు గాని రాకుండా దూరం ఉండ్రు. మేము మిడికెళ్ళి పక్క జరిగినాక ఏ టైం కైనా వచ్చి కబ్జా చేస్తట్టు. అవన్నీ ఏం కనపడలేదు. వీడియో